ఓకే సార్, గాట్ ఇట్. సార్ ఇప్పుడు అంటే వీటికి ట్రీట్మెంట్గా సిప్యాప్ అన్నారు, అలాగే స్లీప్ స్టడీ అన్నట్టు అన్నారు కదా సార్. సో అసలు అంటే దీంట్లో ఏం చేస్తారు అసలు, ఈ ప్రొసీజర్ ఏంటి సార్, యాక్చువల్లీ ఎలా ఉంటుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. స్లీప్ స్టడీ అనేది ఈ గురకకు సంబంధించిన ఒక ఇవాల్యుయేషన్ టెక్నిక్ లేకపోతే పరీక్ష అనుకోవచ్చు. మనం హాస్పిటల్లోనే చేస్తారు. యాక్చువల్గా హాస్పిటల్లో చేయించుకోవడమే బెటర్ అండి ఇది. ఎందుకంటే దీంట్లో ప్రాపర్గా మనకి అన్ని సెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. లైక్ ఈసీజీ, ఈఓజీ, అంటే మన బ్రెయిన్ కదలిక ఎలా ఉంటుందనేది ఎలక్ట్రోడ్స్ ద్వారా మనం కనుక్కోవచ్చు. తర్వాత ఐ మూమెంట్స్ ఎలా ఉంటాయి అన్నది, తర్వాత థర్మిస్టస్ మన టెంపరేచర్ సంబంధించి, మజిల్ మూమెంట్స్, అబ్డామినల్ మజిల్ ఛాతి మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. బీపీ, దాంతోపాటు సాచురేషన్స్, పల్స్, ఇవన్నీ కూడా మనం కనుక్కుంటాం దాంట్లో. సో దీనికి ఒక ప్రాపర్ సెటప్ అనేది ఉంటుందండి, దాన్ని స్లీప్ ల్యాబ్ అంటారు. సో స్లీప్ ల్యాబ్. సో పేషెంట్ ఏంటంటే మనం ఈ సబ్జెక్ట్ కనుక గురి చేస్తూ ఉంటే వారికి అడ్వైజ్ ఏంటంటే రాత్రి వాడు పడుకునే టైంలో పేషెంట్ ఆ స్లీప్ ల్యాబ్కి రావడం జరుగుతుంది. వారితో పాటు ఇంకో అటెండర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ల్యాబ్ ఎలా అంటే ఒక వెల్ ఎక్విప్డ్ సెటప్, అండ్ ఆ టెస్ట్ చేసేవారు పక్క రూమ్లో ఉంటారు, గమనిస్తూ ఉంటారు పేషెంట్ని ఒక కెమెరా త్రూగా. అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంతమంది కొద్దిగా క్లాస్ట్రోఫోబిక్, అంటే కొత్త ప్లేస్ కాబట్టి అంతగా నిద్ర పట్టదు. సో వారికి రిపీట్ చేయొచ్చులేండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ హాస్పిటల్ సెటప్లో కనుక చేసుకున్నట్టు అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ఎక్కువ రావడమే కాకుండా ఈ స్ప్లిట్ స్లీప్ స్టడీ కూడా చేసే అవకాశం ఉంటుంది. సిప్యాప్ టైట్రేషన్తో చేస్తారు. అదే మనం స్లీప్ని కనుక 8 గంటలుగా విభజిస్తే మొదటి 4 గంటలు పేషెంట్కి ఎలాంటి మాస్క్ అది వేయకుండా పడుకోబెడతాం మనం. నేను చెప్పిన విధంగా ఎలక్ట్రోడ్స్ అవన్నీ కనెక్ట్ చేసి పడుకోబెడతాం. తర్వాత అరేరాస్, హయాప్నియా, హైపోయాప్నియా, ఈ స్నోరింగ్ ఎపిసోడ్స్, గురక ఎపిసోడ్స్ ఎన్ని వస్తున్నాయి, తర్వాత సాచురేషన్ లెవెల్స్ ఎంతవరకు పడిపోతుంది. కొంతమందికి ఏంటంటే 50% పడిపోయే అవకాశాలు ఉంటాయి. దే ఆర్ వెరీ వల్నరబుల్ అంటే గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్, అరిథమియాస్, ఈ జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వారికి గురక ప్రాబ్లం ఎక్కువగా ఉందన్నట్టుగా అర్థం. తర్వాత బీపీ ఫ్లక్చుయేషన్స్ కావడం, మన అబ్డామినల్ ఛాతీకి సంబంధించి, పొట్టకు సంబంధించిన మజిల్స్ మూమెంట్స్ అంతగా ఉండకపోవడం, ఇదంతా కూడా గమనిస్తాం మనం. ఈ సెట్ ఆఫ్ పారామీటర్స్ అన్నీ తీసుకొని మనం ఒక ఏహెచ్ఐ ఇండెక్స్ అని ఒకటి డెవలప్ చేస్తామండి. అదే మనం మొదట్లో డిస్కస్ చేసినట్టుగా 5 కంటే తక్కువగా, 5 కంటే తక్కువగా ఉంటే నార్మల్ అనేసి, 5 నుంచి 15 మధ్యలో ఉన్న వారికి మైల్డ్, 15 నుంచి 25, 30 ఉన్న వారికి మోడరేట్ అని, 30 పైబడితే కనుక చాలా సివియర్ ప్రాబ్లం ఇది. సో అలా విభజించబడుతుంది. దీని తర్వాత రెండో విభాగానికి వస్తే కనుక వారికి ఏం చేస్తారంటే 4 గంటలు దాటిపోయాక ఈ టైట్రేషన్ చేస్తారనమాట. సిప్యాప్ కనెక్ట్ చేస్తారు వారికి, ఒక మాస్ త్రూగా ఆ మిషన్ కనెక్ట్ చేస్తారు. ప్రాపర్గా మనకి ఆక్సిజన్ అనేది దాంట్లో కూడా సెట్టింగ్స్ ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ ఇది తీసేసుకొని దాన్ని అరేంజ్ చేస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఈ స్ప్లింటింగ్ ఫెనామినన్ జరుగుతుంది. మనకి ఏదైతే ఇలా గొంతులో అన్ని బిగించుకొని పోయి ఉన్నాయి, నోట్లో అన్ని బిగించుకొని పోయి ఉన్నాయి, దాన్ని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది ఈ ప్రాపర్ ఆక్సిజన్ ద్వారా. అప్పుడు మనం గమనిస్తాం ఈ పేషెంట్ స్నోరింగ్ ఎపిసోడ్స్ తగ్గడం, ప్రాపర్గా పడుకోవడం, తర్వాత లేటెన్సీ తగ్గడం. లేటెన్సీ అంటే పడుకోవడం, నిద్రలో జారిపోవడం. సో ఈ లేటెన్సీ తగ్గడం, మాటికి పేషెంట్ లేవడం, ఇరిటేట్ అవ్వడం, ఇవన్నీ కూడా తగ్గుతాయి. అది మనం డ్రాస్టిక్గా గమనిస్తాం. ఎందుకంటే మనం స్టడీలా చేస్తాం కాబట్టి పక్కనే ఉంటాం, మొత్తం డీటెయిల్గా చూస్తాం. సాచురేషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. 90 పైబడే ఉంటుంది వారికి సాచురేషన్. బీపీ ఫ్లక్చుయేషన్స్ అంతగా ఉండవు. కండరాలు కూడా చూసినట్టు అయితే బాగానే పనిచేస్తూ ఉంటాయి మనకి. తర్వాత బ్రెయిన్ యాక్టివిటీ కూడా బెటర్గా ఉంటుంది. ఆ సెట్ ఆఫ్ ఈ మొదటి 4 గంటలు, రెండో 4 గంటలు తీసుకున్నాక పేషెంట్ ఇంకా మార్నింగ్ ఉదయం లేసి వెళ్ళిపోవచ్చు. ఆఫ్టర్నూన్ వరకు మనకు ఆ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుందండి. ఈ మధ్యకాలంలో మార్కెట్లో ఎన్నో స్లీప్ స్టడీస్ చేస్తూ ఉంటారు, కానీ దే ఆర్ నాట్ అథెంటికేటెడ్ అండ్ క్యాలిబ్రేటెడ్. సో మనం ఆ జాగ్రత్త కూడా పాటించాలి. ఎక్కడైతే అథెంటిఫైడ్ అండ్ సర్టిఫైడ్ స్లీప్ ల్యాబ్ ఉంటుందో అక్కడ చేయించుకోవడం చాలా ఉత్తమం. బికాజ్ ఇట్ కమ్స్ విత్ ఎ కాస్ట్, ఇట్స్ నాట్ స్మాల్ కాస్ట్. దే ఛార్జ్ ఎనీవేర్ ఫ్రమ్ 5,000 to 20,000. సో అంత పెట్టి మనం చేంజ్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా అథెంటిక్ రిపోర్ట్ రావాలని ఎవరైనా ఆశిస్తారు. సో అలాంటప్పుడు హాస్పిటల్లో చేయించుకోవడమే చాలా వరకు బెటర్. మనకి ఏమన్నా దాగి ఉన్న, పొంచి ఉన్న కొన్ని అంటే జబ్బులు కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రాపర్గా అందుతుంది. ఇంట్లో కూడా చేస్తారు స్లీప్ స్టడీ, హోమ్ స్లీప్ స్టడీ. అంటే కొంతమంది పేషెంట్స్ ఏంటంటే రావడానికి ఇష్టపడరు, ఫోబియా ఉంటుంది వారికి, భయం హాస్పిటల్కి వస్తే ఏమవుతుంది అన్నాను. తర్వాత బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు, న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్నారు, రాలేని వారిని మనం ఇంట్లో ఈ స్లీప్ స్టడీకి సబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే.
అంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు చేస్తారు సార్? ఒకవేళ ఇది ఏమైనా తప్పుగా చేస్తే దీనివల్ల కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? చాలా వరకు అవకాశాలు ఉంటాయండి, ఎందుకంటే జబ్బు మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం ప్రాపర్గా సర్టిఫైడ్ ల్యాబ్లో కనుక చేంజ్ చేసుకోకపోతే ఇన్ఫర్మేషన్ తక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను అలాగే ఒకసారి క్లినిక్లో ఉన్న పేషెంట్, హాస్పిటల్లో ఉన్న పేషెంట్, క్లినిక్కి వచ్చిన పేషెంట్స్ని అలాగే చేయించాను. యాక్చువల్గా వారు రిలక్టెంట్గా ఉన్నారు, ఇంట్లో చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు హాస్పిటల్ కంటే కూడా. 2 times చేస్తే కనుక పేషెంట్కి కొంచెం తక్కువ వాల్యూస్ చూపిస్తున్నాయి, పేషెంట్ మాత్రం సిమ్టమాటిక్గా ఉన్నారు. సో సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి వారికి, గురకకు సంబంధించిన సిమ్టమ్స్. ఆ పేషెంట్ మూడోసారి వారిని రిక్వెస్ట్ చేసి హాస్పిటల్లో చేయించుకోమని అడిగితే చాలా వరకు డిఫరెన్స్ వచ్చిందండి. వారికి హెచ్ఐ ఇండెక్స్ ఆల్మోస్ట్ 70 వరకు వచ్చింది. ఎక్కడ ఇంట్లో చేసుకుంటే నాట్ ఈవెన్ 10, బట్ హాస్పిటల్లో చేస్తే కనుక అంటే అథెంటిఫైడ్ ప్లేసెస్లో కనుక చేయించుకున్నట్టు అయితే సర్టిఫైడ్ ప్లేసెస్లో మనకి ప్రాపర్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ జబ్బుని కూడా మనం పసిగట్టవచ్చు ఈజీగా.